బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కిన్నెరసాని, పాలేరు, వైరా, లంకాసాగర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఖమ్మం మున్నేరుకు గంటకు వరద ఉధృతి పెరిగిపోతూ ఉండడంతో పరివాహక ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. ఇక ములుగు జిల్లా చూస్తే ఎడతెరిపి లేకుండా అక్కడ భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు గ్రామాలు తడిసి ముద్దైపోయాయి. వెంకటాపురం పరిధిలోని బొగతా జలపాతం దగ్గర నిన్నటితో పోల్చితే వరద ప్రవాహం కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పలు చోట్ల చెట్లు, కరెంటు పోల్స్ పడిపోయాయి. బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో ఏపీలో ఉన్న పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో వారం రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆరెంజ్ అలర్ట్ తో ఏలూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురుస్తూ ఉండగా మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. శివకుమార్, బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావం రాబోయే 4 గంటలు మొదలుకుని 24 గంటల వరకు ఎలా ఉండొచ్చు? అలాగే 2 స్టేట్స్ కి విజయవాడ ఐఎండీ ఇచ్చిన అలర్ట్స్ ఏంటి? అల్పపీడనం కారణంగా అయితే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా ఈరోజు హోంమంత్రి కూడా విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయానికి వెళ్ళి పరిస్థితిని మొత్తం కూడా సమీక్షించారు. అయితే రాష్ట్రంలో ఎక్కడైతే ఈ యొక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆ ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు కావాల్సినటువంటి అవసరానికి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా చేపట్టాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన మొత్తం కూడా దగ్గరుండి కూడా హోమ్ మినిస్టర్ అనిత అయితే దగ్గర ఉండి మొత్తం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వారు సోమవారం వరకు కూడా ఈ యొక్క వేటకు వెళ్ళొద్దంటూ కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ యొక్క ఈదురు గాలుల ప్రభావం కూడా ఉంటుందని చెప్పని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్తూ ఉన్నారు. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్తో పాటు ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి బ్యారేజీలకు కూడా ఈ వరద ప్రవాహం వచ్చి చేరుతూ ఉంది. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం పోటెత్తడం, ఆ ప్రవాహాన్ని మొత్తం కూడా కిందకు దిగువకు ఆ యొక్క వరద నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. ఇటు హైదరాబాద్లో కూడా భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఐఎండీ అయితే ఎప్పటికప్పటికీ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంది. ప్రస్తుతం ఈరోజు తెలంగాణలోని ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిశాయని చెప్పని వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయింది, బొగ్గు గనులు కూడా ఉత్పత్తి నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కిన్నెరసాని నదికి కూడా ఈ వరద ప్రవాహం వచ్చి చేరటంతో జల్లేరు, మన్నల నాగు, పలు ఏజెన్సీ గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ములుగు జిల్లాలో విస్తారంగా కూడా వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాగులు ఇవన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. జలపాతాల దగ్గర కొన్ని ధ్వంసమైనటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్న నేపథ్యంలో అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులను కూడా మొత్తం కూడా నిలిపివేస్తున్నారు అధికారులు. 2 తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో 2 ప్రభుత్వాలు, అటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టింది. ఎక్కడైతే డేంజరస్ స్పాట్లు ఉన్నాయో అక్కడ హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పని ఇప్పటికే ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. రేపు వచ్చేటువంటి 24 గంటలు కూడా తీవ్రంగా గాలులతో పాటు పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి. ఇటు ఉత్తరాంధ్రలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోర్ట్ ఏరియాలో కూడా హెచ్చరిక
హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. నేనా దేవుడి పేరుతో వ్యాపారమా అన్న మాటలు తారుమారయ్యాయి. విశాఖలో బయటపడ్డ అయోధ్య సెట్ నిర్వాహకుల కమర్షియల్ ప్లాన్ బయటపడింది. కళ్యాణం టికెట్ 2,999 రూపాయలంటూ చేసిన ప్రచారంపై ఒక ఆడియో బయటకు వచ్చింది. ఆడియో రికార్డ్ ని బయట పెట్టారు ఫ్లెక్సీ ప్రింటింగ్ సిబ్బంది. పక్కా కమర్షియల్ గా ప్లాన్ చేశాడు ప్రధాన నిర్వాహకుడు దుర్గప్రసాద్. 250 ఫ్లెక్సీలు, 5,000 పోస్టర్లు పెట్టి ప్రచారం చేయించిన దుర్గప్రసాద్ ఎలాంటి ప్రచారం చేయించలేదని మొన్న దుర్గప్రసాద్ కహానీలు చెప్పాడు. ఇప్పుడు పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు విశాఖ పోలీసులు. బిజినెస్ కోసం దేవుణ్ణే వాడుకున్నారు. భక్తులకు బొట్టు పెట్టి దేవుడికి రేట్ కట్టేశారు. విశాఖలో అయోధ్య సెట్ వేసి చీటింగ్కి పాల్పడ్డారు. అంతేకాదు, మా సెట్లో రాములోరి కళ్యాణానికి భద్రాచల పురోహితులు వస్తున్నారంటూ తెగ ప్రచారం చేశారు కూడా. కళ్యాణం టికెట్ 3,000 రూపాయలు పెట్టి డబ్బులు దండుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేసి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. పక్కా చీటింగ్, డబ్బుల కోసమే సెట్టింగ్ అని పోలీసులు తేల్చేశారు. ఫ్లెక్సీ ప్రింటింగ్ సిబ్బంది ఆడియో కాల్తో నిర్వాహకుడు వంగలపూడి దుర్గప్రసాద్ భాగవతం బట్టబయలైంది. ఎలాంటి ప్రచారం చేయలేదని, కేవలం పూజల కోసమే సెట్ వేశామని మొన్న మీడియా ముందు కహానీలు చెప్పిన దుర్గప్రసాద్ పక్కా చీటర్ అని తేలిపోయింది. ఫ్లెక్సీ ప్రింటింగ్ సిబ్బందితో దుర్గప్రసాద్ పక్కా కమర్షియల్ గా మాట్లాడాడు. ఆ కాల్ రికార్డింగ్ ఇప్పుడు ఒకసారి విందా. ఎలా జరిగిందన్న గిరి ప్రదక్షిణ? జనం బేవర్చం అండి బాబు, జనం బేవర్చం అసలే. ఎన్ని లక్షల మంది వచ్చుంటారంట? రఫ్గా అంటే మనం చెప్పలేము కానండి, 10 లక్షలు దాటి. నిన్న ఫ్లెక్సీలు మన 250 ఫ్లెక్సీలు పెట్టారు. చూసాను, కళ్యాణం 29 కళ్యాణం అని పెట్టాము. మళ్ళీ తర్వాత ఏంటంటే స్టిక్కర్లు కూడా మొత్తం 5,000 స్టిక్కర్లు అంటించారు ఎక్కడికక్కడ. స్టిక్కర్లు చూడలేదు కానీ ఫ్లెక్సీలు కనిపించాయి, పోల్స్ కనిపించాయి. కనవచ్చాయా? బాగుందా ఐడియా? బాగుంది, 29 కళ్యాణం బాగానే ఉంది. ఓకే ఓకే ఓకే. అయితే గుడిలోకి అవ్వాలండి మెయిన్. మనం రోడ్లు పెట్టిస్తాం కానీ ఎన్ని రామాలయాలు ఉన్నాయో అన్ని రామాలయాలకు ఇస్తే ప్రతి ఏరియాకి హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఉన్నారు. మా ఏరియాలోనే రిటైర్ ఆర్మీ హిందూ జై శ్రీరామ్ రాముడు అంటే పిచ్చి, అతను మాట్లాడితే అయ్యేకి వెళ్ళిపోతుంటారు. అతను ఒక ఇన్వైట్ చేయబ్బా గుడి దగ్గరికి. నాది ఒకటే గుడి, నీది కూడా గుడి కదా. వాళ్ళకి గుళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తానే కదా కళ్యాణానికి వాళ్ళు తీసుకొస్తారు జనాన్ని. అలా కాదబ్బా, నువ్వు ఎవరెవరికి ఇవ్వాలో చెప్పు, లిస్ట్ ఇవ్వి. లేకపోతే మన వాళ్ళు పిలుస్తారు. లేకపోతే నువ్వు ఒకసారి అతను సార్ రండి మా వాళ్ళదండి గుడి, నేను కూడా అందులో చేస్తున్నాను, ఒకసారి రండి అని చెప్పు, సరిపోద్ది. విన్నారా? అది అసలు కథ. కాల్ రికార్డ్ లో రాములోరి కళ్యాణంపై ప్రచారాన్ని సమర్థించిన దుర్గప్రసాద్ మొన్న మీడియా ముందు ఎలాంటి డ్రామాలు ఆడాడో చూద్దామా. మేము డిజైన్ చేయించింది ఇదండి. వాళ్ళు యాడ్ చేసి కిందన ఇవన్నీ డిస్ప్లే చేసి తప్పుదోవ పట్టించారండి. ఇది ఒక మీరు పాత్రికేయ మిత్రులు అందరూ గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. భద్రాచలం పండితులు చేయండి కాదండి, చూసుకోండి. మేము పెట్టింది కాదండి, ఇది మేము పెట్టిందండి, అది మేము పెట్టింది కాదండి. అవునండి, భద్రాచలం దేవస్థానం నుంచి సంబంధం లేదండి, ఎటువంటి సంబంధం లేదండి. మరి ఇలాంటి వాళ్ళపై పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మా ప్రతినిధి ఖాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఆడియో లీక్స్ తో అయితే అడ్డంగా బుక్ అయిపోయారు నిర్వాహకులు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆధారాలు సేకరించినటువంటి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు? ఖచ్చితంగా రామభక్తుల నుంచి వాళ్ళ భక్తినే వ్యాపారంగా చేసుకుని సొమ్ము చేసుకోవాలనుకున్న నిర్వాహకులపై ఇప్పటికే పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. దుర్గాప్రసాద్తో పాటు ముగ్గురుపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించారు. ఎందుకంటే భద్రాచలం ఆస్థాన పండితులు అయితే శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహిస్తున్నాము. అందుకు సంబంధించిన ఈ నెల 29న ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాము. రాములోరి కళ్యాణం పేరుతో భారీగా ప్రచారాలు చేశారు, ఆర్భాటంగా పోస్టర్లు అతికించారు. దీంతోపాటు సోషల్ మీడియా ప్రచారాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే సింహాచలం గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒక 20 రోజుల ముందే, కళ్యాణానికి 20 రోజుల ముందే గిరి ప్రదక్షిణ జరిగింది. ఆ సందర్భంగా కూడా దాదాపుగా 250 వరకు ఫ్లెక్సీలు, అలాగే 5,000 వరకు టికెట్లకు సంబంధించి ఒక సంభాషణ కూడా ఇప్పుడు ఆడియో రికార్డు బయటకు వచ్చింది. దీంతో పక్కాగా ప్లాన్ ప్రకారమే ఆ రాములోరి భక్తుల నుంచి వసూళ్లకు పాల్పడేందుకు ఇది ఒక పెద్ద స్కెచ్ వేసినట్టుగా, మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా ఇప్పుడు
బయటపడుతుంది. దీనిపై ఇప్పటికే పోలీసులు దృష్టి సారించారు. ఒకవైపు ఏదైతే ఫ్లెక్సీలు పోస్టర్లు అతికించారో భద్రాచలం ఆస్థాన పండితులతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహిస్తున్నామని ఆ పోస్టర్లో ఉందో అటువంటి ఫ్లెక్సీలను కూడా నగర వ్యాప్తంగా దాదాపుగా చాలా సెంటర్లలో పబ్లిక్ ప్రదేశాల్లో కూడా వాటిని అతికించారు. ఫ్లెక్సీలు కూడా కట్టారు. ఈ నేపథ్యంలో ఆయా ఫ్లెక్సీలు కూడా పోలీసులు సేకరించారు. దీంతోపాటు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మరి దుర్గాప్రసాద్ ప్రధాన నిర్వాహకుడు తాము భద్రాచలం ఆస్థాన పండితులతో అని చెప్పలేదు, కేవలం భద్రాచలం పండితులతో అని మార్ఫింగ్ చేసిన ఫ్లెక్సీని మీడియా ముందు బయటపెట్టి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సిపి కూడా ప్రత్యేకంగా దీనిపై ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. అయితే ఆ నిర్వాహకులు కేసు నమోదు చేసిన తర్వాత నిర్వాహకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, డిఫెన్స్లోకి వెళ్లారనే పోలీసులు గుర్తించారు. ఆ కోణంలోనే పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేసి ఎక్కడెక్కడైతే ఇటువంటి ఆధారాలు ఒకవైపు ఆడియో లీక్, దీంతోపాటు ఒరిజినల్ ఆడియోతో పాటు అలాగే ఫ్లెక్సీలు, దీంతోపాటు పోస్టర్లకు సంబంధించిన పూర్తి డేటాను పోలీసులు సేకరించి తదుపరి చర్యల కోసం ఉపక్రమిస్తున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ ఖజా. తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. ఓబులాపురం మైనింగ్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ని కొట్టేసింది హైకోర్టు. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలేనని తీర్పిచ్చింది హైకోర్టు. దీంతో శ్రీలక్ష్మిపై సిబిఐ కోర్టులో ట్రయల్ కొనసాగనుంది. మరి ఇప్పుడు శ్రీలక్ష్మి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇదే ఉత్కంఠ. 2009లో శ్రీలక్ష్మిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిబిఐ. 2011లో శ్రీలక్ష్మిని అరెస్ట్ చేశారు. ఆ టైంలో 10 నెలలు జైల్లో ఉన్నారు శ్రీలక్ష్మి. 2021లో ఈ కేసు నుంచి తనను తప్పించాలని హైకోర్టులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. 2022 నవంబర్లో శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. ఆ తర్వాత 2023లో సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ. ఇక 2025 మే 6న ఓఎంసీ కేసులో తీర్పు వెల్లడించింది సిబిఐ కోర్టు. ఆ తర్వాత మరుసటి రోజే 2025 మే 7న సిబిఐ వేసిన అప్పీల్ పిటిషన్పై విచారణ జరిగింది. ఈ కేసులో హైకోర్టుకే వెళ్లాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఇక శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్ని మరోసారి విచారించాలంటూ ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ కేసు విచారణని 3 నెలల్లో పూర్తి చేసి తుది తీర్పు వెల్లడించాలని హైకోర్టుని ఆదేశించింది. 2025 జూలై 18న శ్రీలక్ష్మి కేసులో వాదనలు ముగిశాయి. 2025 జూలై 25 తుది తీర్పు వెల్లడించింది హైకోర్టు. ఇక ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ని కొట్టేసింది. దీంతో ఇప్పుడు సిబిఐ కోర్టులో ట్రయల్ కొనసాగనుంది. ఇటుక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్లో అందిస్తారు. ప్రణీత, ఓఎంసీ కేసులో ఈరోజు ఐఏఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో చుక్కెదురైంది. గతంలో ఏదైతే ఇదే తెలంగాణ హైకోర్టు 2022లో ఆమెకి రిలీఫ్ ఇచ్చేటువంటి విషయం తెలిసిందే. అయితే ఆ రిలీఫ్ని సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకే ఆ కేసును రెఫర్ చేసి మరోసారి ఈమె డిశ్చార్జ్ పిటిషన్ పైన విచారణ జరపాలని ఆదేశించడంతో దాదాపు 2 months పాటుగా తెలంగాణ హైకోర్టు మొత్తం శ్రీలక్ష్మికి సంబంధించినటువంటి పిటిషన్ పైన విచారణ జరిపింది. గత 18న మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కంక్లూడ్ అయ్యాయి. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ అవర్స్లోనే శ్రీలక్ష్మి వేసినటువంటి పిటిషన్ను కొట్టివేస్తున్నట్టుగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే ఓఎంసీ కేసులో అసలు ఆల్రెడీ సిబిఐ కోర్టులోనే ఫైనల్ జడ్జిమెంట్ ఈ కేసులో వచ్చేసింది. అప్పటికే శ్రీలక్ష్మికి రిలీఫ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆమెను ఎక్స్క్లూడ్ చేస్తూ రిమైనింగ్ నిందితులు ఎవరైతే ఉన్నారో సబితా ఇంద్రారెడ్డితో పాటు గాలి జనార్దన్ రెడ్డి లాంటి నిందితులు దాదాపు 9 మంది నిందితుల్లో 2 నిర్దోషులుగా ప్రకటించి దాదాపు 7 మందిని కూడా దోషులుగా ప్రకటించేటువంటి విషయం తెలిసిందే. వీళ్ళందరికీ కూడా 7 సంవత్సరాల జైలు శిక్షను ఈ ఏడాది మే 6వ తారీఖున హైదరాబాద్ సిబిఐ కోర్టు విధించింది. అయితే సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నెక్స్ట్ డేనే సుప్రీంకోర్టులో సిబిఐ వేసినటువంటి అపీల్ పిటిషన్ విచారణకి రావటం, ఆ విచారణలో భాగంగా శ్రీలక్ష్మికి సంబంధించినటువంటి పిటిషన్ మళ్ళీ హైకోర్టు వినాల్సిందిగా సుప్రీంకోర్టు చెప్పడంతో ఈరోజు హైకోర్టు శ్రీలక్ష్మి పిటిషన్ని కొట్టివేసింది. దీంతో మళ్ళీ యథావిధిగా హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ట్రయల్ కొనసాగనుంది. సో ట్రయల్ కంక్లూడ్ అయిన తర్వాత ఈమెను దోషిగా తేలుస్తారా నిర్దోషిగా తేలుస్తారో చూడాల్సి ఉంది. సో ఈరోజు హైకోర్టు ఆర్డర్ కాపీ ఇచ్చింది కాబట్టి ఫర్దర్గా నెక్స్ట్ హియరింగ్లో సిబిఐ కోర్టులో సిబిఐ దీన్ని మెన్షన్ చేయనుంది. మళ్ళీ శ్రీలక్ష్మికి సంబంధించినటువంటి ట్రయల్ ప్రారంభం కాబోతుంది. మరోసారి ఓఎంసీ కేసులో నిందితురాలుగా శ్రీలక్ష్మిని పేర్కొనబోతున్నారు. ఇక బంధాల బలోపేతంతో పాటు ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్లో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. రేపటి నుంచి ఈ నెల 31 వరకు సింగపూర్లో పర్యటిస్తారు. సింగపూర్లోని దిగ్గజ బిజినెస్ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులతో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం 2వ విదేశీ పర్యటనగా సింగపూర్కు వెళ్లనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్స్ తో
రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు చంద్రబాబు నాయుడు అండ్ టీం ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అక్కడి పారిశ్రామికవేత్తలకు సీఎం వివరించనున్నారు. వీలైనంత ఎక్కువ పెట్టుబడిదారులను ఇన్వైట్ చేయనున్నారు. అక్కడి ప్రవాస ఆంధ్రులు నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఏపీలో పెట్టుబడులపై ఆయా దేశాల వారిని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. అలాగే గతంలో ఒప్పందాలు చేసుకున్న పలు సంస్థల ప్రతినిధులను కలుస్తారు చంద్రబాబు నాయుడు. మళ్లీ ఆ ఒప్పందాలను పునరుద్ధరించేందుకు వాళ్లతో చర్చలు జరపనున్నారు. గత ప్రభుత్వం చర్యలతో సింగపూర్తో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు మంత్రి నారాయణ. వాటిని పునరుద్ధరించడమే కాదు, మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సీఎం సింగపూర్ వెళ్లనున్నారని చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సింగపూర్కి ఏంటంటే వీళ్ళ నుంచి ఒక ముద్ర వేశారు. ఫస్ట్ ఆ ముద్ర బాగొట్టుకోవాలా, తర్వాత వాళ్ళతో డీటెయిల్గా డిస్కస్ చేయాలా. అందుకనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా టైం తీసుకున్నారు. దాని మీద పోతున్నాం. దాంతో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇన్వైట్ చేసి ఇన్వెస్టర్స్ కూడా డిస్కస్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ప్రయత్నిస్తారు. మరింత తాజా సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, బంధం బలోపేతం చేయడానికి సరే, కానీ ఇంతకి చంద్రబాబు సింగపూర్ వెళ్లి ఏం చేయబోతున్నారు, ఎవరెవరిని కలవబోతున్నారు, మళ్ళీ అమరావతికి గ్రాండ్ వెల్కమ్ చెప్పే ఛాన్స్ కనిపిస్తుందా? ఖచ్చితంగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తోనే సింగపూర్కి వెళ్తున్నారు. ఖచ్చితంగా సానుకూల దృక్పథంతోనే తిరిగి సింగపూర్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయగలన్న పూర్తి నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి బృందం ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈరోజు రాత్రికి హైదరాబాద్ నుంచి ఈరోజు విజయవాడ నుంచి బయలుదేరుతున్నారు. రేపు హైదరాబాద్ నుంచి సింగపూర్కి బయలుదేరుతారు. ప్రధానంగా 3 అంశాల ఆధారంగా ముఖ్యమంత్రి 3 టార్గెట్స్ని పెట్టుకుని వెళ్తున్నారు. ఒకటి పెట్టుబడుల ఆకర్షణ, ఎందుకంటే సింగపూర్లో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ ఉంటారు. సింగపూర్లో పెద్ద ఎత్తున బిజినెస్ గ్రూప్స్ ఉంటాయి, అలాగే టెక్నాలజికల్ హబ్స్ ఉంటాయి, అలాగే వెంచర్ క్యాపిటలిస్టులు పెద్ద ఎత్తున ఉంటారు, పెద్ద ఎత్తున గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురావాలి అంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సహజ వనరులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామర్థ్యాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇదొక వేదికగా, ఇదొక కీలకమైన టూర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది, ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అలాగే సెకండ్ వచ్చి ఏపీకి సంబంధించిన బ్రాండ్ ఏపీ ప్రమోషన్ చేయబోతున్నారు. బ్రాండ్ ఏపీ పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులు, అలాగే ఎయిర్పోర్ట్స్ కావచ్చు, అలాగే రోడ్స్, రహదారులు కావచ్చు, కనెక్టివిటీ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి ఉంది. సమీపంలోని అన్ని రాష్ట్రాలకి చాలా స్ట్రాటజిక్ లొకేషన్గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అదే సమయంలో సుదీర్ఘమైన కోస్టల్ లైన్ మనకు ఉంది. సో దాంతోపాటు మిగతా ఆంధ్రప్రదేశ్లో హ్యూమన్ రిసోర్సెస్ పెద్ద ఎత్తున ఉన్నాయి, అలాగే వాటర్ రిసోర్సెస్ కూడా పూర్తి స్థాయిలో మిగతా ఏ రాష్ట్రానికి లేనంత జల వనరులు కూడా ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆ రాష్ట్రం యొక్క ముఖ్యాంశాలుగా ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా సింగపూర్ని ముఖ్యమంత్రి చూస్తున్నారు. సో దాన్ని బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడానికి కీలకమైన వేదికగా సింగపూర్ వేదికగా మరొకసారి ప్రపంచానికి బ్రాండ్ ఏపీని పరిచయం చేయబోతున్నారు. మూడవది తెలుగు డయాస్పోరాతో సమావేశాలు ఏర్పాటు కాబోతున్నారు. సింగపూర్తో పాటు మలేషియా, ఇండోనేషియా సమీప దేశాల్లోని తెలుగు ప్రవాస ఆంధ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని పెట్టుబడులతో రాష్ట్రానికి ఆహ్వానించడం, లేదంటే P4కి వాళ్ళ సహకారాన్ని కోరడం, ఇట్లాంటి అంశాలతో ముఖ్యమంత్రి బృందం సింగపూర్కి వెళ్తుంది. చాలా పరిమిత వనరులతో సింగపూర్ ప్రపంచ అభివృద్ధి కేంద్రంగా ఎదిగింది. అక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఇంటెలిజెంట్ సిటీ ప్లానింగ్ కావచ్చు, స్మార్ట్ సిటీ ప్లానింగ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మితమవుతున్న నేపథ్యంలో అవి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో చాలా కీలకమవుతామని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మొదట్లోనే సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది 2014లోనే. ఆ తర్వాత అది రద్దయిన నేపథ్యంలో మరొకసారి ఆ సింగపూర్ ప్రభుత్వాన్ని ఒప్పించగలిగితే, సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయగలిగితే పెట్టుబడులకి అదొక గోల్డెన్ ఎంట్రీ లాగా ఉంటుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సింగపూర్కి పయనమవుతున్నారు. ఖచ్చితంగా సానుకూల దృక్పథంతో, సానుకూల రిజల్ట్తోనే తిరిగి వస్తా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అలానే వస్తారని కూడా ఆశించాల్సిన నేపథ్యం రాష్ట్రంలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్. ఇక ఆపరేషన్ సింధూర్ పై నెల 28న లోక్సభలో చర్చ జరగనుంది. చర్చను ప్రారంభించనున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ పై 29న రాజ్యసభలో చర్చ జరగనుంది. రాజ్యసభలో చర్చలో పాల్గొనున్నారు రాజ్నాథ్, జైశంకర్. ఉభయ సభల్లో ఈ అంశంపై 16 గంటల పాటు చర్చ జరగనుంది. 2 సభల్లో ఆపరేషన్ సింధూర్ పై మోదీ ప్రసంగించనున్నారు.
లోక్సభలో ప్రతిష్టంభన తొలగించేందుకు స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్ తో పాటు బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే ఎన్నికల జాబితా సవరణ ఈసీకి సంబంధించిన అంశమని సభలో చర్చ అవసరం లేదని కేంద్రం చెబుతోంది. విపక్షాల ఆందోళన కారణంగా గత 5 రోజులుగా పార్లమెంట్ ఉభయ సభలు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండానే వాయిదా పడుతున్నాయి. సోమవారం నుంచి సభా కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది. స్పీకర్ కి పూర్తిగా సహకరిస్తామని విపక్షాలు హామీ ఇచ్చాయి. సోమవారం లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరుగుతుంది. మంగళవారం రాజ్యసభలో చర్చ ఉంటుంది. ఉభయ సభల్లో 16 గంటల పాటు చర్చ జరుగుతుంది. లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభిస్తారు. ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్ చర్చలో పాల్గొంటారు. ఉభయ సభల్లో మోదీ ప్రసంగం ఉంటుంది. ఇటు జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానాన్ని తొలుత లోక్సభలో ప్రవేశపెడతామని, తర్వాత రాజ్యసభలో తీర్మానం ఉంటుందని తెలిపారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. ఇదే అంశానికి సంబంధించి మాకు పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, 4 రోజుల పాటు సభ జరగనివని విపక్షాలు సోమవారం నుంచి మాత్రం సహకరిస్తాయని గ్యారంటీ ఇచ్చాయి. ఇందుకే అఖిల పక్షంలో స్పీకర్ వాళ్ళకి అసలు ఏం చెప్పారు? విపక్షాలు తగ్గాయా, నెగ్గాయా? ఎస్, వరుసగా వాయిదాలు పడుతున్న పార్లమెంట్ సోమవారం నుంచి బిజినెస్ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే 5 రోజులుగా ఇటు ఒక గంట మార్చి మరొక గంటకు వాయిదా పడుతూ ఉభయ సభలు కూడా మరుసటి రోజుకు వాయిదా పడుతూ ఎటువంటి బిజినెస్ కూడా గడిచిన 5 రోజులుగా జరగలేదు. అయితే ఈరోజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ విధంగా రోజు సభలో ఆందోళనలు, ప్లక్కార్డులు, నిరసనలు చేయడం వల్ల ప్రజాధనం వృధా అవుతుంది. అలాగే ఇటు అధికార పక్షం చర్చకు సిద్ధంగా ఉన్నా మీరు ఎందుకు సభను ఇంటరప్ట్ చేస్తున్నారన్న అంశాలని ఇటు ప్రతిపక్షాలను అడగడం జరిగింది. ప్రతిపక్షాలు మేము అడిగిన అంశాలపైన ఖచ్చితంగా చర్చ జరపాలి, ప్రధాని సమాధానం చెప్పాలన్న డిమాండ్ని వాడు వినిపించడం జరిగింది. అయితే 28వ తేదీ అంటే సోమవారం నుంచి ఇటు ఆపరేషన్ సింధూర్ పైన ప్రధానంగా వీళ్ళు మొదట డిమాండ్ చేసినది ఆ అంశం. సో ఆ అంశం పైన సోమవారం లోక్సభలో చర్చ అనేది ప్రారంభం కాబోతోంది. 16 గంటల పాటు ఈ చర్చ జరగబోతుంది. అనంతరం మంగళవారం రాజ్యసభలో చర్చ జరగబోతోంది. అక్కడ కూడా 16 గంటల పాటు చర్చ జరుగుతుంది. లోక్సభలో రాజ్నాథ్ సింగ్, అలాగే జైశంకర్, అమిత్ షా, ఈ ఆపరేషన్ సింధూర్తో ఎవరెవరైతే ఇంటర్లింక్ అయిన మినిస్ట్రీస్ ఉన్నాయో వారంతా కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రధాని కూడా ప్రసంగించడం జరుగుతుంది. అలాగే రాజ్యసభలో కూడా సేమ్ రాజ్నాథ్ సింగ్, జైశంకర్, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై స్పందిస్తారు. అయితే మిగతాది ముఖ్యంగా బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్కి సంబంధించిన అంశంపైన కూడా విపక్షాలు ప్రతిరోజు వాయిదా తీర్మానాలు ఇస్తున్నాయి. సో ఈ అంశంపైన ముఖ్యంగా మొదట ఒక అంశంపై చర్చించిన తర్వాత మిగతా అంశాలపై వద్దకు వెళ్ళాలి అని చెప్పి ఈరోజు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పడం జరిగింది. సో మొదట ఈ ఆపరేషన్ సింధూర్, పెహల్గామ్ టెర్రర్ అటాక్ పైన చర్చించి మళ్ళీ ఆ తర్వాత ఈ ఎస్ఐఆర్కి సంబంధించిన అంశం పైన ఎన్ని గంటలు చర్చించాలి ఏంటి, ఈ విధంగా ఇష్యూ బై ఇష్యూ చర్చించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. సో దానికి సహకరించాలని చెప్పి అఖిలపక్ష సమావేశంలో స్పీకర్ విపక్షాలని కోరడం జరిగింది. సమావేశానికి రాహుల్ గాంధీ, ఖర్గే, అలాగే ఇతర పార్లమెంటరీ పార్టీ నేతలు, వివిధ పార్లమెంటరీ పార్టీ నేతలు అటెండ్ అయ్యారు. సో అధికార పక్షానికి ఇటు విపక్షాలకి మధ్య ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. సభను సజావుగా జరిపేందుకు చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కేంద్రం చెప్పడంతో సోమవారం నుంచి కొంత సానుకూల వాతావరణంలో ముఖ్యంగా సభా కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రధాని సమాధానం చెప్పాలన్న డిమాండ్ వస్తుంది కాబట్టి సో ఎంతవరకు ప్రధాని పహల్గామ్ టెర్రర్ అటాక్ కానీ ఎస్ఐఆర్ విషయాల్లో ప్రధాని సమాధానం చెప్తారు, లేక విపక్షాలు వాకౌట్ చేసి మళ్ళీ తమ ఆందోళనలు కొనసాగిస్తాయి, ఏం జరగబోతుందనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇది ఇవాల్టి 5 at 5.